మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు ఇంతవరకు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి ఈరోజు ఆరాధన కొరకు మనల్ని సిద్ధపరిచి నడిపించినందుకు దేవునికి నిజంగా వందనాలు. మనం దేవుణ్ణి ఆరాధించు నిమిత్తమై ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకోనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మనం చదువుకున్న ఈ లేఖన భాగాల్లో కొన్ని లక్షణాలని, దేవుని లక్షణాలని మనం కొన్ని గమనించి దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి దేవుని ఆరాధించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, రాగలిగిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. రావాల్సిన బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. నిలబడిన దాసుడు ఎంత బలహీనుడో మీరు ఎరిగిన దేవుడు గనక నీ ఆత్మచేత బలపరిచి వాడుకోమని మేమంతా నీ వాక్యాన్ని విని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మా అందరికీ సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. దేవుని యొక్క ఒక అద్భుతమైన లక్షణాన్ని మోషే ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్న దేవుడు అని. అంటే మన దేవుడు ఎవరు అంటే ఆశ్రయదుర్గమైన దేవుడు. ఆయన లక్షణం అది, ఆయన ఆశ్రయదుర్గం. ఈ మాట మోషే ఎలా చెప్పగలుగుతున్నాడు? ఒక మాట దేవుని గురించి చెప్పాడు, అయితే ఎలా చెప్పగలుగుతున్నాడు? ఒక ఆయన మంచోడు అంటాం, ఇంకొక ఆయన్ని చెడ్డోడు అంటాం. ఎలా చెప్పగలుగుతాం అంటే వాళ్ళకి సంబంధించిన ఆ లక్షణాలని మనం కొన్ని చూస్తాం, ఆ చర్యల్ని, ఆ కార్యాలను చూస్తాం. చూసి అరే ఈ కార్యాలు చేశాడు కాబట్టి ఇతను మంచోడు, ఈ కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఇతను చెడ్డోడు అనే ఒక అభిప్రాయానికి వస్తాం. దేవుని అద్భుతమైన ఈ లక్షణం ఆశ్రయదుర్గం అని మోషే ఎలా చెప్పగలుగుతా ఉన్నాడంటే, మోషే జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఉన్నాయి, ఎంతో ఎత్తుకెదిగిన సందర్భాలు ఉన్నాయి, ఎంతో లోతుకి దిగిన సందర్భాలు కూడా మోషే జీవితంలో ఉన్నాయి. అయితే అంటే మన జీవితంలో లేవా అంటే ఉన్నాయి. మన జీవితంలో ఉన్న వాటికి మోషే జీవితంలో ఉన్న వాటికి చాలా తేడా ఉంది, చాలా ఉన్నాయి. తనకంటే ఎంతో బలమైన బహుక్రూరుడైన ఫరోని మోషే ఎదుర్కొన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఇప్పుడు మనకు దొరికే ఏదీ దొరకని అరణ్యంలో, ఇప్పుడు మన సమాజంలో మనకు దొరికే ఏదీ దొరకని అరణ్యంలో దగ్గర 20 లక్షల పైబడిన ప్రజల్ని ఆయన నడిపించాడు, పోషించాడు. వారి బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు వారు తెగలేదు అని బైబిల్ చెప్తా ఉంది. తన సొంత జనం కూడా, అంటే అలా ఉచితంగా పోషింపబడుతూ కూడా తన సొంత జనం తన మీద తిరగబడినప్పుడు కూడా మోషే ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగా నువ్వు ఇంతమంది ప్రజల్ని నడిపించావంటే ఆయన ఒక మాట చెబుతున్నాడు. ఏమనంటే ఈ దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. అందుకండి వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో ఆహారం ఎలా తిన్నారు? వాళ్ళ కాలు ఎందుకు వాయలా? వాళ్ళ బట్టలు ఎందుకు మాయలా? బహు క్రూరుడైనటువంటి ఫరో చేతి నుంచి ఎలా తప్పించబడ్డారు అంటే ఒకటే సూత్రం, నేను కాదు, ఎవరు అంటే నాకు ఆశ్రయదుర్గమైన దేవుడు ఉన్నాడు. ఇది మోషే సాక్ష్యం అది. దేవుడు ఆశ్రయదుర్గమని ఆయన చెప్పడమే కాదు, తన సొంత జీవితంలో ఈ అనుభవాలన్నీ కలిగి ఉన్నాడు. ఈ అనుభవాలన్నీ మోషేని ఫరో సంపచూశాడు. సంపచూస్తే ఆయన మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. అయితే అదే మోషేతోటి అదే సంపద చూసినటువంటి ఫరో ఏం చెప్పాడు అంటే,
అయ్యా, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి ఆ దేవుని ప్రజల్ని నువ్వు తీసుకొని పో, మీ దేవుడు చెప్పినట్టుగా మీరు సేవించండి ఆయన్ని, నన్ను నా ప్రజల్ని దీవించండి అని మొరపెట్టుకున్నాడు. సంపజూసిన ఫరో, నీ దేవుడు ఆశ్రయదుర్గమైన దేవుడు, ఆ దేవుడికి నా పేరు ప్రార్థన చేసి నన్ను నా ప్రజల్ని దీవించండి అని ఫరో మొరపెట్టుకున్నాడు మోషేని. ఒక శత్రువు చంపచూసిన వాడు మోషేని అలా బతివలాడడానికి కారణం ఏంటంటే, మోషే బలం గొప్పతనం కాదు, మోషే అన్నాడు, నేను కాదు అంటాం, మోషేనే చెబుతున్నాడు. ఏమనంటే, నాకు ఆశ్రయదుర్గమైన దేవుడు ఉన్నాడు. అంటే నీ గురించి, నీకు ఒక ఆశ్రయం ఉంది అని నీ గురించి నువ్వు చెప్పుకోనక్కర్లా, నీ శత్రువులు ఉన్నారు చూడు, వాళ్ళ చేత చెప్పిస్తాడు దేవుడు, వాళ్ళ చేత చెప్పిస్తాడు. ఇది నేను కూడా అంటలా, వాక్యమే చెబుతుంది. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30-31 వచనాలు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30-31 వచనాలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. శత్రువులు ఏమనుకుంటున్నారంటే, అరే, ఇశ్రాయేలుల ఆశ్రయదుర్గం లాంటి ఆశ్రయదుర్గం మన ఆశ్రయదుర్గాలు కాదు, మనం ఆశ్రయించే దేవుళ్ళు దేవతలు ఇశ్రాయేలు లాంటి ఆశ్రయదుర్గం వంటి వాళ్ళు కాదు. అందుకే వాళ్ళు ఒక్కళ్ళు ఏం చేశారు, 1000 మందిని జరుగుతున్నారు. మరి ఇద్దరేం చేయాలా, 2,000 మందిని జరగాల, అంతేనా? మన లెక్కదే కదా. ఒక్కళ్ళు 1000 మందిని జరిగితే ఇద్దరు ఎంతమంది జరగాలి, 2,000 మంది. కానీ ఎంతమంది జరుగుతారంట? ఇప్పుడు వాళ్ళు ఓడిపోయి వచ్చారు, జనం అన్నారు, మరి మీకు సిగ్గులేదా, ఒక్కడిని ఎదిరించలేక ఇట్లా పారిపోయి వచ్చారా అంటే, ఇద్దరు ఉన్నారంటే, ఇద్దరు 10,000 మంది ఉన్నారు కదరా మీరు, ఎందుకురా అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీకే సిగ్గులేదురా, మన ఆశ్రయదుర్గం సరైంది కాదు, వాళ్ళ ఇద్దరు ఉన్నారు చూడు, ఆ ఇద్దరు లేకపోతే ఒకళ్ళు, వాళ్ళ ఆశ్రయదుర్గం మన ఆశ్రయదుర్గం వంటిది కాదు, మీకు తెలియదు, మేము ఎందుకు పారిపోయి వచ్చామంటే అని శత్రువులు చెప్తారంట. ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. మన ఆశ్రయదుర్గం అలాంటి దేవుడు, అలాంటి దేవుడు. ఆయన ఆశ్రయిస్తే ఎలాంటి ఆశ్రయదుర్గం అంటే, మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి దానికి కూడా, దీనికి అని మనం చెప్పకుండా ప్రతి దానికి కూడా ఆయన ఆశ్రయించవచ్చు. అంతటి ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు, మనకి చాలిన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. 2 సమూయేలు 22వ అధ్యాయం చూడండి. 2 సమూయేలు 22వ అధ్యాయం 2 సమూయేలు 22వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. 2-3 వచనాలు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి రక్షించువాడవు. దేవుడు ఎలాంటి ఆశ్రయదుర్గమో మోషే చెప్తా అన్నాడు. అరే, మనం కాదురా చెప్పేది, మన శత్రువులు చెప్తారు. ఏమనంటే, ఆ ఇశ్రాయేలీలు ఆశ్రయదుర్గమైన దేవుడు వాళ్ళకి ఆశ్రయంగా ఉండి ఏం చేశాడు అంటే, ఒక్కడు 1000 మందిని తరివేలా, ఇద్దరు 10,000 మందిని తరిమేలా చేయగలిగిన ఆశ్రయదుర్గం ఆ దుర్గం అని శత్రువుల చేత సాక్ష్యం ఇప్పించాడు దేవుడు. అంతటి అద్భుతమైన ఆశ్రయదుర్గమైన దేవుడు మన దేవుడు. ఇప్పుడు దావీదు ఏమని చెప్తా ఉన్నాడంటే, నా ఆశ్రయదుర్గం, నా రక్షకుడు, నా కోట, నా కొండ అని చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తున్నాడు ఈయన? దావీదు తన జీవితంలో దేవుడు ఆశ్రయదుర్గమైన దేవుడు అని తనే కాకుండా ప్రపంచానికి కూడా ఎలా చెప్పగలుగుతా ఉన్నాడంటే, మొదటి వచనంలో రాయబడి ఉంది చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. దావీదు శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి. సౌలు ఎవరు అంటే సొంతవాడి చేతిలో నుండి, అలానే పరాయివాడి చేతిలో నుండి.
అంటే వాడు సొంతోడా పరాయోడా ఆడా ఈడా ఈ ఈ ఈ భేదం లేదు. ఆశ్రయిస్తే ఆయన ఆశ్రయదుర్గంగా, రక్షకుడుగా, కోటగా, కొండగా ఉండేటువంటి దేవుడు అని దావీదు తన జీవిత అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. తన జీవిత అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన మీదకి సింహం వచ్చింది. సింహం యొక్క బలం వేరు, దావీదు బలం వేరు. అయితే ఆ బాలుడిని సింహం బలం నుంచి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండి రక్షించాడు. అందుకే నా రక్షకుడు, నా కోట అని దావీదు చెప్తా ఉన్నాడు. ఎలుగుబంటి పట్టు ఎట్టుంటుంది ఇక్కడ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకంటే అది పట్టుబడితే మనం ఏడెందుకుంటాం. కానీ ఎలుగుబంటి పట్టు ఏం చెప్తారంటే అది పట్టుబడితే వదలదంటే కదా. అయితే ఆ ఎలుగుబంటి పట్టు నుంచి దావీదుని రక్షించాడు దేవుడు. ఆశ్రయదుర్గం అని అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎలుగుబంటి పట్టు కూడా ఆయన ఏం చేయలేకపోయింది. అలానే గొల్యాతు ఆజానుబాహుడు, యుద్ధ వీరుడు, అతని చేతి నుంచి ఎలా తప్పించబడ్డావు దావీదు అంటే నేను కాదు, నా ఆశ్రయదుర్గం, నా ఆశ్రయదుర్గం. అందుకే మానవ జీవితంలో వచ్చే ప్రతి దానికి కూడా చాలిన ఆశ్రయదుర్గం ఎవరంటే ఈ దేవుడు అని వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారండి. వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, రుజువులతో సహా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అలానే సౌలు ఆ దేశానికి రాజు, పైగా సొంతోడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, సొంతోడిని ఈయన చంపకూడదు, పైగా ఆయన అభిషిక్తుడిని ఈయన చంపకూడదు, కానీ ఆయన మాత్రం ఈయన చంపుతున్నాడు. చంపడానికి రాజ్యంలో ప్రకటించేశాడు, దావీదు కనపడితే చంపండి అని. బాక్సింగ్ రింగ్లో నేనేం అవతలని కొట్టకూడదు, వాడు నన్ను అనొచ్చు అంటే ఎవరు గెలుస్తారు? నేనేమో వాడిని ఏం చేయకూడదు, వాడేమో నన్ను అనొచ్చు అంటే ఎవరు గెలుస్తారు? కానీ ఎవరు గెలిచారంటే దావీదు గెలిచాడు. ఎలా గెలిచాడంటే నా ఆశ్రయదుర్గం దేవుడు. ఈవెన్ లోకంలో కూడా అంతే. మనల్ని హింసించే వాళ్ళని, నష్టపరిచే వాళ్ళని ఏం చేయకూడదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, శత్రువుల కోసం. కానీ వాళ్ళు ఏం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మరి ఎవరు గెలుస్తారు అంటే బైబిల్ చెప్తుంది ఆశ్రయదుర్గం దేవుడు ఆశ్రయదుర్గం. నువ్వు ఆశ్రయించిన వాడు సామాన్యుడు కాదు, ఆయన రక్షకుడు, ఆయన కోట, ఆయన దుర్గం. ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆ దుర్గాన్ని ఛేదించలేదు, ఆ దుర్గాన్ని. అలాంటి ఆశ్రయదుర్గం ఈ దేవుడు. అదే దావీదు చెప్తా ఉన్నాడు, సౌలు చేతిలో నుండి, ఒక్కటి చేతిలో కాదు, శత్రువుల అందరి చేతిలో నుండి ఏం చేశాడంటే దేవుడు రక్షించాడంట, కోటగా ఉన్నాడంట, దుర్గంగా ఉన్నాడంట ఆయన చెప్తా ఉన్నాడు. మరి మనకు ఎలాంటి దేవుడు, మనకి ఎలాంటి ఆశ్రయదుర్గమైన దేవుడు? హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఈ ఆశ్రయదుర్గం ఏం చేశాడు అంటే, ప్రపంచంలో మానవులుగా పాపంలో పతనమై మరణానికి దాసులై అపవాది కింద నలిగిపోతున్నటువంటి ప్రజలను విడిపించడానికి ఆ దేవాది దేవుడు రక్త మాంసాల్లో పాలువాడు అవడానికి ఇష్టపడ్డాడు. నీకోసం నా కోసం నేను ఆశ్రయదుర్గం అని ఆయన తన్ను తాను బయలుపరచుకోవడానికి ఈ లోకానికి నరునిగా వచ్చాడు. మనిషికి శత్రువులు ఎవరంటే సాతాను, మరణం. సాతాను, మరణం ఇవి మనిషి కంటే ఎంతో బలమైనవి. మనిషి ఏమాత్రం తనంతట తాను ఆ రెండింటిని జయించలేడు, వల్ల కాదు. మరి మరణం యొక్క బలమైంది పాపం. పాపాన్ని ఆయుధంగా చేసుకొని అపవాది ఏం చేశాడంటే మనిషిని తనకు దాసుడుగా చేసుకున్నాడు. అంటే అపవాది పాపాన్ని తనకి ఆయుధంగా మార్చుకున్నాడు. అదే ఇక్కడ రాయబడింది, మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఏ పాపాన్ని ఆధారం చేసుకొని మరణాన్ని తనకు ఆయుధంగా చేసుకున్నాడో అపవాది, అదే మరణాన్ని అపవాదిని జయించడానికి యేసయ్య ఉపయోగించడానికి ఇష్టపడ్డాడు. అదే మరణాన్ని జయించి అపవాది యొక్క బలాన్ని విరవడానికి,
వాడిని బలహీనం చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అలానే మరణం యొక్క భయం నుంచి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కలువరిశిలో నీకోసం నా కోసం ఆయన మరణం పొందడం ద్వారా, మన పాపాన్ని ఆయన మీద మోపుకొని మరణాన్ని పొందడం ద్వారా ఆయన నేను ఆశ్రయదుర్గం అని లోకానికి చాటి చెప్పాడు. నేను ఆశ్రయదుర్గం అని లోకానికి చాటి చెప్పాడు. ఎవరైనా పాపంలో ఉంటే, ఎవరైనా నేను పాపిని అని గనక మీరు ఆ పాపంలో మరణంలో మీరు నశించిపోకూడదు అంటే నేను ఆశ్రయదుర్గం అని సిలువలో యేసయ్య తన్ను తాను ప్రపంచానికి కనపరుచుకున్నాడు. ఎవరైతే విశ్వాసం ద్వారా ఆయన దగ్గరకు వస్తారో ఆయన మరణం నుంచి, అపవాది నుంచి, పాపం నుంచి రక్షించేటువంటి ఆశ్రయదుర్గంగా నేనున్నాను అని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆశ్రయదుర్గం. అలా మనందరం విశ్వసించడాన్ని బట్టే ఈయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఈయన మనం ఏ విశ్వాసి కూడా భూమి మీద మరణ భయం లేకుండా జీవించవచ్చు. మరణ భయం లేకుండా జీవించవచ్చు. ఎందుకంటే మరణం మనకి అంతం కాదు. మరణం మనకి పరలోక మార్గం, పరలోక ద్వారం. మరణం తర్వాత మనం అడుగేసేది ఎక్కడంటే పరలోకంలోనే. అలా మార్చాడు దేవుడు. తన్ను ఆశ్రయించిన వారికి మరణాన్ని పరలోకపు ద్వారంగా మార్చాడు దేవుడు. ఎంత అద్భుతమైన ఆశ్రయదుర్గం ఈ దేవుడు! ఎంత అద్భుతమైన ఆశ్రయదుర్గమైన దేవుడు! అందుని బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. రేపు అంటే మనం చనిపోయిన తర్వాత మరణాన్ని ఇతరులు అడుగుతారంట. మమ్మల్ని అయితే పట్టుకున్నావు, వాళ్ళని ఎందుకు వదిలిపెట్టావని. అలానే అపవాదిని అడుగుతారంట, అరే నువ్వు మమ్మల్ని అయితే నరకానికి తీసుకెళ్ళావు, వాళ్ళెందుకు నరకానికి రాకుండా విడిచిపెట్టావంటే, అయ్యా వాళ్ళు ఆశ్రయించిన దేవుడు నన్ను, అంటే అపవాది అంటాడు, నన్ను మరణాన్ని జయించిన దేవుడు ఆ దేవుడు. ఆయన్ని ఆశ్రయించారు. అందుకని మరణము అపవాది మేమేం చేయలేకపోయాం వాళ్ళని అని వాళ్ళు సాక్ష్యం ఇస్తారంట. ఇశ్రాయేలు శత్రువులు ఎలాగైతే ఒకడు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని వాళ్ళు జయించే వాళ్ళ ఆశ్రయదుర్గాన్ని బట్టి వాళ్ళు అలా జయిస్తారని శత్రువులు సాక్ష్యం ఎలా ఇచ్చారో అలా రేపు మరణం అపవాది మన గురించి సాక్ష్యం ఇస్తాయి. అయ్యా వాళ్ళని బట్టి కాదు, వాళ్ళు ఆశ్రయించిన దేవుడు గొప్పోడు, ఆయన మరణాన్ని జయించిన దేవుడు, నన్ను జయించిన దేవుడు అని వాళ్ళే సాక్ష్యం ఇస్తారంట మన శత్రువులు. ఎంత అద్భుతమైన ఆశ్రయదుర్గం మన దేవుడు! అందుని బట్టి ఆరాధన చేద్దాం. రెండవ మాట దగ్గరకు వద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయము. ఈ రెండవ లక్షణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన చర్యలన్నీ ఏంటంటే న్యాయం. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ప్రపంచంలో న్యాయం ఎక్కడ దొరుకుద్ది? పలానా చోట దొరుకుద్దని ఏమన్నా ఉందా? ఎక్కడ చెప్పలేం. పలానా చోట దొరుకుద్దని చెప్పలేం మనం. 92వ కీర్తన 14వ వచనం చూడండి. 92వ కీర్తన 14వ వచనం. 92:14. చాలమ్మా. ఇక్కడ నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై. ఈ కీర్తన మోషే రాశాడు అని చెప్తారు. మోషే మనం సహజంగా ఈ లోకంలో మంచోడు అనుకున్న వాడితో సాహసం చేసామనుకోండి, అరే వీడు చాలా మంచోడు అని అనుకున్న వాళ్ళతోనే మనం సాహసం చేసామనుకోండి, ఒక 6 నెలలు చేసిన తర్వాత సహజంగా మనకేం తెలుస్తుందంటే నిజంగా అంత మంచోడేం కాదు, ఏదో కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు ఉన్నాయని తెలుసుద్దా లేదా చెప్పండి? ఎంత మంచోడైనా 6 నెలలు సాహసం చేసిన తర్వాత కొన్ని చిన్న బలహీనతలైన లోపాలు ఉన్నాయని తెలుసుద్దా లేదా? కానీ మోషే దేవునితో 40 సంవత్సరాలు సాహసం చేశాడు. 40 సంవత్సరాలు అంతఃపురంలో ఉన్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు,
ఆ తర్వాత దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట చొప్పున జీవించాడండి, నడిచాడు, దేవునితో నడిచాడు. 40 సంవత్సరాల ఆయన జీవితంలో ఆయన అన్న మాట ఏంటంటే దేవుడు యథార్థవంతుడు అని చెప్పాడండి. 40 సంవత్సరాలు కేవలం ఆయన మాట చొప్పునే బతికాడు, ఆయన మాట చొప్పునే బతికాడు అంతే. ఇంకా ఆయన మాటకు అటు ఇటు తొలకకుండా బతికాడు. అలాంటి వాడు చెబుతున్న సాక్ష్యం ఏంటంటే ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనము లేదు లేదు. ఎంత అద్భుతమైన సాక్ష్యం చూడండి. మన దేవుడు ఎంత న్యాయవంతుడు అయితే ఆయనలో ఏ చెడుతనం లేదు. ఈరోజు న్యాయాధిపతులు అని చెప్పుకుంటున్న జడ్జిల ఇళ్లల్లో నోట్ల కట్టలు దొరుకుతున్నాయి, కట్టలు. వాళ్ళు న్యాయాధిపతులు లోకంలో అలా ఉంది. కానీ మన దేవునిలో ఏ చెడుతనము లేని దేవుడు ఈ దేవుడు అని వాక్యం చెప్తా ఉంది. ప్రవీణ్ ప్రగడాల గారి మిస్సెస్ జెస్సికా గారిని టీవీ ఛానల్ వాళ్ళు ఒక మాట అడిగారు. ఏమనంటే, అమ్మ, ఈ కేసు విషయంలో పోలీసులు ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కదా, మీకు న్యాయం జరుగుద్దని మీరు నమ్ముతున్నారా అని అడిగారు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే చాలా అద్భుతమైన మాట చెప్పింది. చాలా అద్భుతంగా దేవుణ్ణి ఆరాధన చేసింది. ఏమనంటే, భూమి మీద న్యాయం ఎక్కడ దొరుకుద్దండి? నా యేసయ్య దగ్గరే దొరుకుద్ది న్యాయం. భూమి మీద ఎక్కడ దొరుకుద్ది న్యాయం? నా యేసయ్య దగ్గర న్యాయం దొరుకుద్ది అని చెప్పింది. నా యేసయ్య న్యాయవంతుడు అని ఆవిడ ఆరాధించిందండి. అంటే కొన్నిసార్లు న్యాయం జరగవచ్చు, దొరకపోవచ్చు. లోకంలో ఎక్కడైనా సరే దొరకపోవచ్చు. కానీ ఈ దేవుడు మాత్రం న్యాయం తప్పకుండా దొరుకుద్ది. ఒకవేళ భూమి మీద దొరకపోయినా ఏదో ఒక రోజు దొరుకుద్ది. ఏదో ఒక రోజు ఆయన నిర్ణయించిన రోజు మనకు తప్పకుండా న్యాయం చేస్తాడు. యోసేపు సొంత అన్నలు అన్యాయం చేశారు. చేశారు లేదండి? ఈరోజు కోర్టుల్లో ఎన్ని కేసులు అంటే తల్లిదండ్రుల మీద పిల్లలు కేసులు పెడుతున్నారు. మాకు ఆస్తిలో సరైన వాటా ఇవ్వట్లేదు, అన్యాయం చేస్తున్నారు మా తల్లిదండ్రులని. అలానే తల్లిదండ్రులు పిల్లల మీద కేసులు పెడుతున్నారు. భర్త భార్య మీద కేసులు పెడతా ఉంది, భార్య భర్త మీద కేసులు పెడతా ఉంది. ఇలా కుటుంబ తగాదాలే కోట్లలో ఉన్నాయి కేసులు. ఇక ఆస్తులు, పొలాలు, ఇలా రకరకాలుగా కోట్లలో పేరుకుపోయినాయి. అసలు భూమి మీద కొన్ని తరాలు గడిచినా ఆ కేసులు తీరవు, అన్ని కేసులు ఉన్నాయి. మరి న్యాయం ఎప్పుడు జరగాల? ఏమో. అయితే ఈ దేవుడు మాత్రం న్యాయవంతుడు. తప్పకుండా ఒకరోజు నీకు న్యాయం చేస్తాడు. 100% న్యాయం చేసే దేవుడు ఈ దేవుడు. యోసేపు సొంత అన్నలు అన్యాయం చేశారండి. చేస్తే బానిసగా అమ్మేస్తే అక్కడ దేవుడు ఆయనకి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు పొతీఫర్ ఇంట్లో. అక్కడ పొతీఫర్ భార్య అన్యాయం చేసింది, అన్యాయంగా నేరం మోపింది, జైల్లో వేయిస్తే ఆ జైల్లో సైతం దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన ఎంత న్యాయవంతుడో చూడండి. ఆయన విడిచిపెట్టడు. అలానే ఒకరోజు న్యాయం చేశాడు, ఫరో దగ్గర అధిపతి అయ్యాడు. ఒకవేళ యోసేపు జీవితంలో బతికుండగానే జరిగింది న్యాయం. కొన్నిసార్లు అందరి జీవితాల్లో జరగకపోవచ్చు, కానీ ఒకరోజు మాత్రం ఆయన న్యాయం చేస్తాడు. న్యాయవంతుడు ఈ దేవుడు. 100% న్యాయం తీర్చేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అని వాక్యం చెప్తా ఉంది. యోబు 34:12 చూడండి. యోబు 34:12. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఈ దేవుడి లక్షణం ఏంటంటే ఆయన న్యాయం తప్పే దేవుడు కాదు. ఆయన దుష్కార్యం చేసే దేవుడు కాదు. ఆయనలో ఏ చెడుతనం లేదు. మనం ఆరాధించే దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు ఆలోచించండి. ఎంత అద్భుతమైన దేవుడు. ఆయన న్యాయం చేసే దేవుడు అండి. ఆయన మన ఆశ్రయదుర్గమైన దేవుడు అండి. ఇంకా అంతకు మించిన ఆశ్రయదుర్గం ఇంకెక్కడా లేదు. అందుని బట్టి మనం ఆరాధన చేద్దాం. మూడవదిగా చెప్పుకొని నేను ముగిస్తాను. ఆయన ద్వితీయోపదేశకాండం 32:4 నేను ఒక మాట చూపిస్తాను. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన ఎంత నమ్ముకోదగిన దేవుడు అంటే ఇర్మియా విలాపవాక్యాలు 3:23 అంటాడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు అంటాడు. ఏమంటాడండి ఆయన? ఎంతైనా నమ్మదగినవాడు.
నిజానికి ఈ మాట పలికేటప్పుడు ఇర్మియా చుట్టూ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలీయుల్ని బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసి అక్కడున్న యూదుల్ని భయంకరంగా ఊచకోత కోసాడు. తల్లులు చచ్చిపోతే పసిపిల్లలు తల్లి చచ్చిపోయిందని తెలియక పాల కోసం ఆ తల్లి శరీరాన్ని తాగుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు ఇర్మియా కళ్ళారా చూశాడు. పసిపిల్లలు అంటే కాస్త నడిచే పిల్లలు ఆహారం కోసం చచ్చిపోయిన శవాల దగ్గర అమ్మ ఆకలి అవుతుంది అని నడుస్తూ ఉన్నారు. యవ్వనస్తులు ఒక్కళ్ళు లేకుండా ఊచకోత కోశారు. యెరూషలేము వీధుల్లో రక్తం పారుతూ ఉంది, నదిలాగా ప్రవాహం పారుతూ ఉంది నది. అట్లా గర్భిణుల కడుపులు చీల్చారు. ఈ దృశ్యాలన్నీ కళ్ళారా చూసిన ఇర్మియా విలపించాడు. దేవా, ఏంది పరిస్థితి అంటే, శేషాన్ని నేను తప్పకుండా 70 సంవత్సరాల తర్వాత బబులోను నుంచి మళ్ళా తీసుకొని వస్తాను అని చెప్పి ఇర్మియాకి దేవుడు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతను బట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఇర్మియా అంటా ఉన్నాడు, తన కళ్ళ ముందున్న పరిస్థితిని నమ్మట్లా. ఆయన ఏం నమ్ముతున్నాడంటే, ఈయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, న్యాయవంతుడు అని నమ్ముతా ఉన్నాడు. ఇలా మనం అనేక మంది జీవితాల్లో, ముఖ్యంగా మన జీవితంలో ఆయన ఎంత నమ్మదగిన దేవుడో నీకు నాకు తెలుసు. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవుడు సమరయ స్త్రీతో ఒక మాట అన్నాడు, తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకన్నాడు ఈ మాట అంటే, యూదులు ఆత్మను వదిలేశారు, ఆచారంగా ఆరాధించడం ప్రారంభించారు. అందుకని ఏమన్నాడంటే, ఆత్మతో సంబంధం లేకుండా, ఆత్మదేవుడు అంటే ఎవరో నీకు తెలియకుండా, ఆయన గుణ లక్షణాలు తెలియకుండా నువ్వు ఆత్మతో సంబంధం లేకుండా ఆరాధించేది ఆరాధన కాదు, కాబట్టి ఆత్మతో ఆరాధించాలని యూదులకి చెప్పాడు. అలానే సమరయ స్త్రీతో అన్నాడు, మీరు సమరయులుగా ఉంటూ సత్యాన్ని ఎరగకుండా అబద్ధంలో బతుకుతున్నారు. అందుకని దేవుణ్ణి ఆరాధించాలంటే సత్యం తెలియాలి. అందుకని సత్యంతో ఆరాధించండి. యూదులేమో ఆచారంగా ఆరాధించేవాళ్ళు, వాళ్ళు ఆచారంగా ఆరాధించడం దేవుడికి ఇష్టం లేదు, ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో సంబంధం కలిగి, ఆత్మ దేవుడు ఎవరో ఎరిగి ఆరాధించాలి, ఆయన లక్షణాలను ఎరిగి ఆరాధించాలి. ఇది మొదటిది. రెండవది, సత్యంతో ఆరాధించాలి. అంటే అబద్ధంలో ఉండి లోకంలో ఉండి ఆరాధించే ఆరాధన కాదు, సత్యంతో సంబంధం కలిగి సత్యంగా ఆరాధించేదే ఆరాధన అని ఆయన సమరయ స్త్రీతో ఈ మాట చెప్పడం జరిగింది. కనుక మనం ఈరోజు ఆరాధన చేద్దాం. ఆయన 3 లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, ఆయన ఆశ్రయదుర్గమైన దేవుడు. ఇలాంటి ఆశ్రయదుర్గం ఇంకెక్కడా లేదు, అంతే, ఇంకెక్కడా దొరకదు కూడా, అంతే. అంతటి ఆశ్రయదుర్గమైన దేవుడు ఈ దేవుడు. రెండవది, ఆయన న్యాయవంతుడైన దేవుడు. భూమి మీద ఎక్కడా నీకు న్యాయం దొరకపోయినా 100కు 100% ఈయన దగ్గర మాత్రమే మనకి న్యాయం దొరుకుతుంది. ఈయన న్యాయవంతుడైన దేవుడు. మూడవది, ఆయన నమ్ముకోదగిన దేవుడు. మనందరికీ అనుభవమే ఆయన ఎంత నమ్ముకోదగిన దేవుడు. అందుని బట్టి ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన చేద్దాం. మొదటిగా సహోదరులకు అవకాశం ఇవ్వబడుతుంది. ఒక సహోదరి, ఆ తర్వాత ఒక సహోదరుడు, మార్చి